హైదరాబాద్ దగ్గరలో మీ డ్రీమ్ హోమ్ కోసం ప్లాట్ కావాలా? ఇప్పుడే బుక్ చేసుకోండి సురక్ష ఎలైట్ లో. బండారా విరాల ORR ఎగ్జిట్ నంబర్ 10 దగ్గర ప్రీమియం విల్లా ప్లాట్స్. మీ కలల ఇంటికి సరైన లొకేషన్ ఓన్లీ అట్ సురక్ష ఎలైట్. బ్రేక్ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధం ముగింపు కోసం తెర వెనుక ప్రయత్నాలు మొదలైనట్లుగా తెలుస్తోంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చర్చల ప్రతిపాదన అంశాన్ని తొలుత ఖండించిన ఇరాన్ విదేశాంగ శాఖ ఆ తర్వాత మాట మార్చింది. మధ్యవర్తుల ద్వారా అమెరికా నుంచి ప్రతిపాదనలు అందిన మాట వాస్తవమేనని అంగీకరించింది. ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ విదేశాంగ శాఖ అధికారి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అమెరికా ప్రతిపాదనలను ప్రస్తుతం ఇరాన్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. చర్చల విషయంలో మధ్యవర్తులు ఎవరన్న విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. అయితే గతంలో అమెరికా ఇరాన్ మధ్య రాయబారం నడిపిన ఒమాన్ లేదా పాకిస్తాన్ మీడియేషన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అమెరికా ప్రతిపాదనలో ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు తయారు చేయకూడదని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు అంతర్జాతీయ చమురు రవాణా కోసం హార్మూజ్ జలసంధిని తక్షణమే తెరవాలని, తాత్కాలిక విరామం కాకుండా యుద్ధాన్ని పూర్తిగా ముగించే దిశగా చర్చలు జరపాలని ట్రంప్ ప్రతిపాదించినట్లుగా సమాచారం. ప్రస్తుతానికి అమెరికా ఇరాన్ మధ్య చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజ్దాబా కమీనీ వర్గం ఈ ప్రతిపాదనలకు ఏ మేరకు అంగీకరిస్తుందన్న అంశంపై యుద్ధం ముగింపు ఆధారపడనుంది. ఒకవేళ ట్రంప్ ప్రకటించిన 5 రోజుల్లో చర్చలు సఫలం కాకపోతే అమెరికా మళ్లీ భారీ దాడులకు దిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే యుద్ధం విషయంలో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. అమెరికా యుద్ధ విరామం ప్రకటించినా ఇజ్రాయెల్ మాత్రం దాడులు కొనసాగిస్తామని అంటోంది. ట్రంప్ ప్రకటనపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇరాన్ సాగిస్తున్న క్షిపణి దాడులను తాము చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. ఇరాన్ పై ఎప్పుడైనా విరుచుకుపడతామని స్పష్టం చేశారు. తమ దేశ రక్షణే తమకు తొలి ప్రాధాన్యమని, శత్రువులకు గుణపాఠం చెప్పే విషయంలో ఎవరి మాట వినే ప్రసక్తి లేదని నెతన్యాహు తేల్చి చెప్పారు. దీంతో ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రయత్నాలకు ఆదిలోనే ఆటంకం ఏర్పడింది.